చేస్తే పాపాలు క్షమించే దేవుడైన. కొన్ని రోగాలు పాపాల వల్ల వస్తాయి. ఈ పాపాలు వచ్చే రోగాలు ఎన్ని మందులు వేసినా తగ్గవు. దయ్యాలు వల్ల వచ్చే రోగాలు ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గవు. కానీ రోగం మాత్రం అలాగే ఉంటుంది. ఆ రోగాలు పాపము పోయినప్పుడే ఆ యొక్క రోగం స్వస్థత పొందుద్ది. చాలామంది మందిరానికి వస్తారు కానీ పాపాలు ఒప్పుకోవాలంటే ఎంత బాధో. నేను ఎక్కడ పాపం చేశాను, నేను వస్త్రదానాలు చేశాను, నేను క్రిస్మస్కి రగ్గులు ఇచ్చాను, క్రిస్మస్కి మా చెవిలో బస్తా బియ్యం ఇచ్చాను, క్రిస్మస్కి మా చర్చిలో పోళ్ళంతా డెకరేషన్ చేశాను, అసలు క్రిస్మస్కి నేనే చేసేది అంతా న్యూ ఇయర్కి వడ్డిచ్చాను. ఇక ఆపు, నీ లిస్ట్ ఆపు. నీ బతుకు మారిందా లేదో చెప్పు. నువ్వు వడ్లు ఇచ్చావో, వస్త్రాలు ఇచ్చావో, బియ్యం ఇచ్చావో, కోళ్ళు ఇచ్చావో, కుక్కలు ఇచ్చావో అడగడు దేవుడు. నీ మనస్సు మారిందా అది అడుగుతాడు. నీ బతుకు మారిందా అది అడుగుతాడు. నువ్వు సంఘ పెద్దవో లేకపోతే సంఘ చిన్నవో కాదు, లేకపోతే బిషప్పో రెవరెండవో కాదు. నీ బతుకులో మార్పు ఉంటేనే. బతుకులో మార్పు లేకుండా బిషప్ అన్నా, రెవరెండ్ అన్నా, ఆర్చ్ అన్నా, లేకపోతే మార్చ్ అన్నా, ఏప్రిల్ అన్నా, జూన్ అన్నా ఏ బిషప్లకి విలువ లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్య ప్రకారంగా నడిచే అటు తక్కువ వాడైనా దేవుని వాక్య ప్రకారంగా నడిచే వారికే దేవుని దృష్టిలో విలువ. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రార్థన లేకుండా, పాడు లేకుండా ఏదో మందిరానికి బైబిల్ పుచ్చుకుని వెళ్ళిపోయి వస్తావంటే ఉపయోగం లేదు. కాబట్టి ఈయన ప్రార్థన చేసినప్పుడు, ఈ యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఆయన వేదనను గ్రహించిన, ఆయన బాధను గ్రహించి పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి ఆయన్ని బలపరిచింది. హల్లెలూయా. కుంగిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఇసుకి వేసారిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, బలహీనమైన స్థితిలో ఉన్నావేమో, బలము లేక అల్లాడిపోతున్నావేమో, అనేక మాటల చేత, అనేక నిందల చేత, అనేక శోధనల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మోసపోయావేమో, ప్రేమించిన వాడి చేతిలో, ప్రేమించిన దాని చేతిలో మోసపోయావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, బలహీన సమయంలో, కుంగిపోయిన సమయంలో ఉన్న నిన్ను బలపరచబడాలంటే, నువ్వు బలపడాలంటే, నువ్వు అభివృద్ధి పొందాలంటే, ఒక స్థితిలోకి నువ్వు రావాలంటే, నీ స్థితి అందరికీ తెలియాలంటే, అనేకులు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా నువ్వు బ్రతకాలంటే నువ్వు చేయవలసింది ఒక్కటే, అదే ప్రార్థన. ఇక్కడ దేవదూత బలహీనమైనటువంటి బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏడుస్తూ పడుకున్నారంట. వాళ్ళు వచ్చినప్పుడు వచ్చి చూశాడు. ఎరా శిష్యులు ఏంటి చేస్తున్నారంటే వాళ్ళు దుఃఖం చేత నిద్రించారట. ఇంకా దేవుడు వెళ్ళిపోతాడేమో, మా మధ్యన ఉండడేమో, యేసయ్య దగ్గర ఎన్నాళ్ళు చేపలు తిన్నాం, పీతలు తిన్నాం, రొయ్యలు తిన్నాం, ఇక ఆయన వెనకాల ఉండడానికి కుదరదేమో అని బాధపడుతూ ఏడుస్తున్నారంట. కొంతమందికి దుఃఖం వస్తే ప్రార్థన చేయరు, ఏడుస్తూ పడుకుంటారు. ఓ ఏడుపు, కొండలు కాల్ చేస్తారు కన్నీరు. అక్కరలేదు, యోగ్యమైన ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. ఆ కన్నీరు నిజమైన కన్నీరు కావాలి. కొంతమంది ఎందుకు కన్నీరు కారుతారో తెలియదు, చేసాయన్ని పనికి మాలిన పనులు బందిరాలు రాగానే కన్నీరు. ఈ కన్నీటి ప్రవక్తలో కన్నీరు కాచినంతసేపు కారుతారు, బయటికి వెళ్ళి నోరేసుకు పోట్లాడుతుంటారు. ఇదేం కన్నీరు, ఇదేమి ప్రార్థన నాకు అర్థం కాదు. అలాంటి ప్రార్థన మీరు నేర్చుకోబాకండి ప్రియమైన దేవుని బిడలారా. అలాంటి ప్రార్థన మీరు చేయొద్దు. యేసయ్య అంగీకరించే ప్రార్థన చేయి, బలపరిచే ప్రార్థన చేయి, బలపడే ప్రార్థన చేయి, ఒప్పుకోలు ప్రార్థన చేయి. భార్యను పోగొట్టుకున్నావు, భర్తను పోగొట్టుకున్నావు, నువ్వు ఎవరిని దేన్ని పోగొట్టుకున్నా మరలా దేవుడు ఆ లోటును తీర్చగలిగిన దేవుడు. ఆనందాన్ని పోగొట్టుకున్నావేమో, సంతోషాన్ని పోగొట్టుకున్నావేమో, అయ్యో ఎంతో ఉల్లాసంగా సంతోషంగా బతికేటువంటి బతుకు పెళ్ళైన తర్వాత దుఃఖం అయిపోయిందేమో, ఉద్యోగం రాకముందు హాయిగా జీవించేద్దాను, ఉద్యోగం వచ్చిన పై అధికారులతో హెరాస్మెంట్ ఎక్కువైపోయిందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొజిషన్లో లేకముందు బాగుండేదాను, ఒక పొజిషన్ వచ్చిన తర్వాత బాధ్యతలు పెరిగి నీకు అనేక అపనిందలు నీకు పడుతున్నాయేమో. దేవుణ్ణి నమ్మక ముందు బాగానే ఉన్నావు, దేవుణ్ణి నమ్మిన తర్వాత ఏ కారణం చేత నువ్వు కుంగిన స్థితిలో ఉన్నా నువ్వు ప్రార్థన చేయి, తప్పకుండా లేవనెత్తుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, టీవీ క్లబ్లో చేరినటువంటి ప్రతి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ప్రార్థన చేస్తూ ప్రతి ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, పర్సనల్ ప్రార్థనలో,
టీవీ క్లబ్ మెంబర్స్ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు కూడా ప్రార్థన చేయాలంటే ఆ ఫారం పంపిస్తాం. మీ అడ్రస్ నాకు SMS చేయండి. మీ కొరకు కూడా అనుదినము ప్రార్థన చేయటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేయండి. విజయవాడ చుట్టుపక్కల కానీ, ఆగిరిపల్లి చుట్టుపక్కల కానీ, నూజివీడులో కానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరన్నా ఉంటే మీకు దగ్గరలో ఆరాధనలు జరిపిస్తూ ఉన్నాం. ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి, కలిసి ఆరాధిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నా మీకోసం. ఒక్క నిమిషం, ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ చేయి పెట్టుకోండి, దేవుడు స్వస్థపరుస్తాడు. నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థనలో ఉండే ఉపయోగం ఏంటో, ప్రార్థన చేసే శక్తి ఏంటో మేము చూసాం నాయన. ప్రతి బిడ్డకి ప్రార్థనాత్మ కలుగునుగాక. విశ్వాసంతో కూడిన ప్రార్థన బిడ్డలకు దయచేయండి నాయన. అలాగే ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట వారు చేపెట్టుకున్నారో అక్కడ మీ హస్తాన్ని ఉంచండి. యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యము కలుగునుగాక. స్వస్థపరిచినందుకే వందనాలు అయ్యా. గర్భఫలం లేని చోట గర్భఫలం, బిడ్డలకు గర్భఫలము కలుగునుగాక. ఉద్యోగాలు కలుగునుగాక. ప్రమోషన్లు వచ్చునుగాక. పెళ్ళిళ్ళు జరుగునుగాక. కుటుంబంలో ఉన్న కలతలు సమసిపోవునుగాక. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యంగా ఉందురుగాక. మధ్యలో విభేదాలు ఏర్పాటు చేస్తున్న దురాత్మలు లయమవునుగాక. బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు మంచి విజయాలు దయచేయండి. మీరే మహిమ పొందమని, మీరే తోడుగా ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగిరిపల్లి ప్రాంతంలో ప్రతి వారం నేను రావటం జరుగుతుంది. ఉదయం 11 గంటలకి స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ షాప్ వెనక ప్రక్కన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మీ అందరి కొరకు స్వస్థత ప్రార్థనలు చేస్తాను. కలిసి ఆరాధించి దేవుని మహిమ పరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే దైవ సేవకులారా, లైసెన్స్ కావలసిన వారు నాకు ఫోన్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇది చక్కగా నమ్మకంగా చేసుకోవచ్చు. ఇందులో ఏ ఇబ్బంది లేదు. మీరందరూ కూడా విశ్వాసంతో తీసుకోండి, మీరు మేలు పొందండి. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలను దీవించునుగాక. ఆమేన్. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.